ఢిల్లీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ యాదవ్ ఏమన్నా బిచ్చం వేస్తేనే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు గెలుస్తాయి యూపీలో, లేకుండా వాళ్ళకి లేనే లేదు. రేపటి దినాన ఈరోజు యూపీఏకు ఆపోజిషన్ రోల్ వచ్చిందంటే అదే ఆల్సో బికాజ్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీకెళ్ళే వాళ్ళు చేయబట్టే ఈరోజు వచ్చింది. ఈరోజు ఆయన హైదరాబాద్కి వచ్చి రేవంత్ రెడ్డిని మామూలుగా న్యాచురల్గా కలుస్తారు, కానీ కలవకుండా చంద్రశేఖరరావు గారిని ఎందుకు కలిసిండు, కేటీఆర్ గారిని ఎందుకు కలిసిండు? ఇది ఒరిజినల్గా వచ్చింది ఆయన వీళ్ళని కలవనికి. పెద్దలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి వెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్ద కేసీఆర్ గారిని కలవాలి, తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను దగ్గరికి ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడపాలని వారికి స్వాగతం ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగా అయితే మరి శాసనసభ జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడవ అతిపెద్ద పార్టీగా లోక్సభలో అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్రం కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. ఓకే, ఇది అయితే ఈరోజు మూలో అతిపెద్ద పార్టీగా ఉన్నాడు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు కీ బోన్గా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈరోజు టోటల్గా జాతీయ స్థాయిలో సరెండర్ అయిపోయి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి కేవలం లంచాలు తీసుకొని పైసల కోసం ఈరోజు ఇక్కడ ఎన్ని సమస్యలున్నా, హైడ్రా పేర్లతో ఇండ్లు కూలుతున్నా రాహుల్ గాంధీ రాలేదు, హైడ్రా పేరుతోని ఇండ్లు కూలుతున్నా రాహుల్ గాంధీ రాలేదు. ఈరోజు కంపెనీల పేర్లతోని భూములు గుంజుకుంటున్నారు, లగిచెర్ల లాంటి ప్రాంతాల్లో భూములు గుంజుకుంటున్నా రాహుల్ గాంధీ రాలేదు. కానీ వేరే రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో భూములు గుంజుకుంటుంటే మాత్రం అన్నా చెల్లెలు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి ఎగేసుకుంటూ పోతారు, అక్కడికి పోరాటం చేస్తాం, ఇక్కడికి రాలేదు. ఈరోజు అంత అయినాక ఫుట్బాల్ కోసమని ఈరోజు వచ్చిండ్రు. ఫుట్బాల్ మ్యాచ్ ఒక్క రోజు ముందు అంటే నిన్నటి దినాన అఖిలేష్ యాదవ్ గారు వచ్చిపోయిందంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మారడం మాత్రం పక్కా 101%. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ గారికి ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ పండు పొలమో ఈరోజు కేసీఆర్ గారు సాయం చేసిన అనేది వాస్తవం. ఈరోజు ఆయనకు కానీ ఆ పార్టీలకు కానీ చాలామంది పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసిన వాళ్ళకు పండు పొలము వాళ్ళందరికీ అందించిండు, వాళ్ళు హెల్ప్ చేసిండ్రు, కాబట్టి ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉన్నది. ఈరోజు ఆయన వచ్చి ప్రత్యేకంగా ఇద్దరు కలిసి అఖిలేష్ యాదవ్ గారు మరియు కేటీఆర్ గారు కలిసి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. నా అంచనా ప్రకారం నాకున్న ఇన్పుట్ సోర్సెస్ ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటే మార్చాలి అని చెప్పేసి ఈరోజు ఏఐసిసి మీద రాహుల్ గాంధీ కుటుంబం పైన ఈరోజు పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టబోతుండు. ఆల్రెడీ ఈరోజు చాలామంది దీనిపైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ కేసీ వేణుగోపాల్ ఈయనను కాపాడుతుండు. కేసీ వేణుగోపాల్ కూడా ఆశ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఏమని ఆశ పెట్టిందంటే నీవు రేపు ముఖ్యమంత్రి గానికి నీకు కావాల్సిన సరంజామా అంతా నేనే అందిస్తా, కానీ బోకస్ ఇది సేమ్ దీపేందర్ చెప్పిండు, ఆడ పొంగిలేటి ఇంటి మీద ఐటీ దాడులు అయినాయి కాబట్టి పైసలు పంపలేదన్నాడు. బీహార్లో కూడా మీకు పైసలు పంపుతున్నా అని చెప్పి అక్కడ బట్టి ఇంటి మీద ఐటీ దాడులు జరిగినాయి, మీకు పైసలు పంపుదామంటే అక్కడ పంపలేకపోయినా అని చెప్పిండు. రేపు సేమ్ మొండిచే కూడా ఆయనకు కూడా అదే పరిస్థితి పెడతాడు, కానీ ఆయన నమ్ముతున్నాడు. ఆయనకు అక్కడ కేరళలో ఒక ఛానల్ కూడా ఏదో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట, దానికి కూడా ఏమో ఉప్పు కారం పసుపు రేవంత్ రెడ్డి గారు అందించేటట్టుగా ఉన్నారు అని అన్నారు. మరి ఇక ఇదంతా మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఇదంతా మాట్లాడే తప్ప దానికంటే ముందు ఇక కవిత చాలా కథలు ఉన్నాయి. ఆమె దీని మీద ఏమైనా కౌంటర్ ఇస్తేనే మళ్ళా మొత్తం A to Z దుకాణం అంతా ఓపెన్ చేసి పెట్టి మనం దాని గురించి మాట్లాడదాం. ఇక ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు, నేను రిటైర్మెంట్ అయిన కేసు చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నా కాబట్టి నేను ఇవన్నీ మళ్ళీ పాత రికార్డులు, పాత పైసలు, పాత దుకాణాలు ఇవన్నీ కూడా
నేను తీసి మళ్ళీ జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అంటే ఎవడెవడైతే రిటైర్మెంట్ ఎంప్లాయీలను మోసం చేస్తాడు, ఎవరెవరైతే అసలు వాళ్ళని మొత్తం విస్మరిస్తారు, ఎవరైతే వాళ్ళ సబ్జెక్టు అసలు మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు, వాళ్ళందరినీ కూడా ఈరోజు ఖచ్చితంగా బజార్లో నిలబెట్టే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అందులో భాగంగానే ఈరోజు ఇది మొత్తం నిన్న ఇన్ని ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరోజు కూడా ఆమె మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా నోరు తెరవలేదు. అన్ని రేవంత్ రెడ్డి గారికి ఏది ఇష్టమైన సబ్జెక్టు ఆ సబ్జెక్టే మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది, కానీ వేరే ప్రయత్నం చేయదు. ఈరోజు రాహుల్ సిప్లీగంజ్కు మొన్న దినాన ₹1,00,00,000 ఇచ్చింది. ₹1,00,00,000 ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు? ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు, కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇవ్వాల్సిన పైసలు మొత్తం ఒకసారి కాగ్ రిపోర్ట్ కూడా నేను పైన పెడతా. కాగ్ రిపోర్ట్ పైన దాని లెక్క ప్రకారం ఇవ్వాల్సిన పైసల ప్రకారం ఆ డబ్బులు మొత్తం ఇగో కాగ్ రిపోర్ట్ ఇగో ₹16,841 పోయిన సంవత్సరం. అసలు ప్రతి రూపాయి కూడా తెరిచొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉండేటోళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ ఎవరిని కూడా నిద్ర లేకుండా చేసి, వాళ్ళ బతుకు లేకుండా చేసి వాళ్ళ పైసలు మొత్తం మరి ఈ 1,600 కోట్ల ప్రతి దానికి కూడా ఈరోజు వాడుకుంటున్నారు. అది వీళ్ళు విదేశీ పర్యటనలకు కానీ ఇతర ఖర్చులకు కూడా వీళ్ళ పైసలే వాడుకుంటారు. మరి ఈ పైసల పైన నేను ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నా. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా. ఇప్పుడు సార్ కూడా వస్తుండు, ఆ సార్కెళ్ళే కొంచెం నేను సపోర్ట్ తీసుకొని రౌండ్ టేబుల్ పెడుతున్నా. అసలు ఈ పైసల కథ టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం దాదాపుగా దానికి వచ్చే ప్రయత్నం చేయండి. నేను టైము డేటు మీకు తెలిపే ప్రయత్నం చేస్తా. అసలు ఎంత దారుణమైన కుట్ర ఈరోజు జరుగుతుందంటే, ఇప్పుడు ఈ పైసలు ఇందులో సేమ్ ఇదే రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ₹40 కోట్ల ఫుట్బాల్ ప్లేయర్కి ఇస్తున్నారు. 40,000 కాదు, ₹40 కోట్ల. ఈ ₹40 కోట్ల ఎట్లా ఇస్తున్నారు? మధ్యలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంటుందంట, అంటే బ్రోకర్ ఏజెన్సీ. ఈ బ్రోకర్ ఏజెన్సీ మధ్యలో ఉండి వాళ్ళు దీనికి పైసలు ఇప్పించి దీని ద్వారా ఈయనను ఇక్కడ రప్పించే ప్రయత్నం. ఈయనతోని ఫుట్బాల్ అని మరి రాహుల్ గాంధీ అంటే కూడా బుద్ధి ఉండాలి కదా. మరి దేనికోసం వస్తుండు, ఏం చేయనీకి వస్తుండు? మరి నేను ఎందుకు రావాలి? ఇక్కడ ఎన్ని ఇబ్బందులలో అక్కడ ప్రజలు ఉన్నారు, నేను అవన్నీ పక్కన పెట్టి నేను ఏ విధంగా పోవాలనే బుద్ధి కొంచెమన్నా రాహుల్ గాంధీకి ఉండాలి కదా. ఈరోజు మొత్తం విచక్షణ కోల్పోయి ఆయన వాళ్ళకి అధికారం లేక కథలు పడుతున్నారు. అధికారంలో వస్తే వాళ్ళ కథ అంతా వేరే ఉంటుంది. ఇలా అధికారం లేదు కాబట్టి పేదల పక్షాన మాట్లాడినట్టు, గాడిది గుడ్డు మాట్లాడినట్టు వీళ్ళంతా ఏషాలు వేసే పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు ఆ ₹40 కోట్ల ఈరోజు మళ్ళొకసారి ఈ రిటైర్మెంట్ పైసలు కానీ, ఈ పిఆర్సీ పైసలు కానీ, ఉద్యోగాల పైసలు కానీ డైవర్ట్ చేసి ఇప్పుడు ఆ మ్యాచ్ని చేస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ను ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా చూడొద్దు, అందరూ కూడా బైకాట్ చేయాలి. మీరు దాన్ని ఓపెనే చేయొద్దు. ఈరోజు దాన్ని ఓపెనే చేయొద్దు, దాన్ని చూడొద్దు, దాంతో పనే లేదు. కాబట్టి ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మన ఇష్యూస్, మన దానిపైనే మనకు ఫోకస్ ఉండాలి. నేను ఎక్కడ కూడా అందుకని దేనిపైన కూడా ఈరోజు ఆలోచన పెట్టుకోలేదు. నా ఆలోచన అంతా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్. వేరే వాళ్ళు పాపం ఫోన్ చేసి పొద్దుగాల ఒక ఆయన, నేను రిటైర్ అయినా సార్, నా ప్రమోషన్ ఫైలు సెక్రటరీ లాగింది, అది చెప్తే నాకు ₹1,000 పెన్షన్ వస్తుంది అంత అని చెప్తుండు. ఆయన మాటలు విన్నా బాధ అనిపించింది. అరే అసలునికి రూపాయి లేదు, నీకు ఇంకా ₹1,000 ఇస్తుందని చెప్పి నేను ఇప్పుడు ఆ పని పట్టుకొని కూర్చో అన్న. నేను ఏ పని చేస్తలేను సార్. నేను సింగల్ ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది, చాలా దారుణంగా ఉంది. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతుండ్రు. రేపు ఏమవుతుందో ఏందో, తెల్లారితే ఎట్లుంటుందో ఏందో, మా ఇల్లు మొత్తం జప్త్ అవుతూ ఉన్నది, మమ్మల్ని ఆడుకుంటుండ్రు జనాలు. కాబట్టి మా పైసలు మాకు కావాలి అని వాళ్ళు మొత్తం కూర్చున్నారు. లేకుంటే మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా ఉన్నది సార్. ఇంకా ఇది కల్వకుంట్ల కవితది వన్ ఆఫ్ ద ఇల్లు, ఒక ఫోటో. ఇక ఆమె చెప్తా ఉంటుంది ఇటువంటి ఆదాబ్ హైదరాబాద్లో అప్పుడు మొత్తం ఫ్రంట్ పేజ్ వేసింది నేను ఇచ్చినాయన్నీ. ఇంకో ఇది కూడా ఆమెదే, చూస్తుందా? ఆమె నీతులు మామూలు నీతులు కాదా, సిగ్గు అనిపిస్తాను ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే. ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. మన తొలి వెలుగు రఘుకు అప్పుడు ఈ 2 ఛానళ్ళకి ఇచ్చింది నేను. ఇంకోటి ఎవరంటే కాలోజీ టీవీ, అందులో ఇచ్చిన మీరు ఆ లింకులు ఓపెన్ చేస్తే అవి మొత్తం మీకు దొరుకుతాయి. అప్పుడు మన తొలి వెలుగు రఘు తొలి వెలుగు ఛానళ్ళు ఉండే, అలా దాదాపుకి ఇచ్చిన అది కానీ ధరణి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక ఇవన్నీ ప్రధానమైన అంశాలు జరిగినాయి. మైపాల్ యాదవ్ ఛానల్లో కూడా నేను చాలా సబ్జెక్ట్ వాళ్ళు ఇచ్చిన, కవితకు ఎట్లకెళ్ళి వచ్చింది ఏంటిది అనే దానిపైన చాలా పెద్ద ఎత్తున ఇచ్చిన. నేను రేపు ఇంకా ఈమెది ఢిల్లీలో నేను ఇచ్చిన కేసులు కవితది
ఇంకో జెడ్సన్ అని ఉంటుంది. జెడ్సన్ సెడ్ దట్ పాస్ట్. ఈమె లైగర్ మూవీలో కూడా ఈమె పెట్టుబడులు ఉన్నాయని చెప్పి ఆ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకో తెలంగాణ శశికళ అని ఈమెకు పేరు పెట్టిన నామకరణం. మూసిరెడ్డి అని ఎట్లా పెట్టినో ఈమెకు తెలంగాణ శశికళ అని పెట్టిన. ఉల్టాగా కనబడితే ఇట్లా చూపెడుతున్నా కదా, నేను మళ్ళీ వేస్తాలే, మళ్ళీ స్క్రీన్ పెట్టి ఈమె కొన్ని వీడియోలు ఈమె ఏమేమి చేసింది. ఢిల్లీలో నేను ఎగ్జిబిషన్ పెట్టిన ఈమె అక్రమ సంపాదన. ఇగో ఢిల్లీలో ఎగ్జిబిషన్ దొరికింది చూడండి, ఇగో వినండి. చంద్రశేఖర్ రావు ఇగో ఢిల్లీ ఎగ్జిబిషన్ ఇది. तेलंगाना चीफ मिनिस्टर का बेटी का प्रशासन बीजेपी सपोर्ट लेके ईडी सीबीआई सब जने सपोर्ट लेके आज कल्वकुंडा चंद्रशेखर राव का खानदान उसका फैमिली पूरा भी भ्रष्टाचार से आज 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 1 लाख रुपए लोग कमाए इन लोग इन्हें कल्वकुंडा चंद्रशेखर राव पूरा एग्जीबिशन बैठना ఢిల్లీలో के ऊपर लेके पूरा ऐसा कर दिए। और ये देखो ईडी के చూసిర్రా? जगह है सत्यम ब्रह्मलिंगराज ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టి వీళ్ళ కథ మొత్తం అందరికీ చూపించడం జరిగింది. ఇగో అక్కడ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకి అందరికీ ఇవన్నీ పెడతా. ఇది ఆమె చరిత్ర. దయచేసి నేను ఆమె వెనుక కూర్చుని బ్రదర్, ఒకటి మనిషి అనేటోడు చాలా చాలా విలువైనోడు. మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. ఒకసారి మనం పుడతాం, ఒకరోజు చచ్చిపోతాం. కానీ పుట్టుక సావు మధ్యలో మన జీవితం ఏమో చాలా ఇంపార్టెంట్ టైం. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కవిత పక్కన ప్రెస్ మీట్గా కూర్చునేటోళ్ళకు నేను దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నేనేం చెప్తున్నా అంటే మీకు మీరు ఆమె పక్కన కూర్చునే స్థాయి ఆమెకు లేదబ్బా. కవిత వెనుక కూర్చున్న వాళ్ళందరూ కవిత కంటే గొప్పోళ్ళు. కవిత చుట్టూ కూర్చునేటోళ్ళు కవిత కంటే మంచోళ్ళు. ఎందుకంటే ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా నేర చరిత్ర లేదు. వాళ్ళు ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పార్ట్నర్ పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి ఆమె వ్యాపార బిజినెస్ పార్ట్నర్ పక్కన డాక్యుమెంటే పెట్టిన మీకు. ఇక మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈరోజు జాగృతిలో కవిత గారి ఎంబడి సరే ఎవరన్నా జీతానికి డ్రైవర్లు పిఏలు మీరు జాబ్ చేస్తున్నారంటే పొట్టకోసి కోసం మీరు చేయండి, నేను ఇబ్బంది పెడతాను. కానీ ఫ్రీగా మీరు పోయి ఆమెతోని కూర్చొని మేము పొలిటికల్గా ఏమో అవుతామని కూర్చుంటే మాత్రం దయచేసి మీ చాలా పవిత్రమైన జీవితం, పవిత్రమైన సమయాన్ని, విలువైన సమయాన్ని మీరు వేస్ట్ చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ టైం అస్సలు వేస్ట్ చేయొద్దు అసొంటోళ్ళతో కూర్చొని. ఆమె మీ స్థాయి కాదు, మీ ఎంబడి కార్యకర్త స్థాయి కాదు ఆమెది. దయచేసి అర్థం చేసుకోండి. నిజంగా మీకు రాజకీయాలు చేయాలని ఉంటే నేను మీకు చాలా సబ్జెక్ట్ ఇస్తాను. ఆ సబ్జెక్ట్ పైన మీరు పోరాటం చేయండి. మంచి పేరు వస్తుంది, మీ కుటుంబంలో మంచి పేరు వస్తుంది, మీరు ఎక్కడికైనా పోయినా మంచి పేరు వస్తుంది, మీకు విలువ వస్తుంది, వాళ్ళకు కూడా విలువ వస్తుంది. రేపు మీరు సచిన్ రోజు కూడా 10 మంది మీతో చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ ఇసొంటి ఆమెతో మీరు తిరిగితే చెడ్డ పేరు వస్తుంది బ్రదర్. నేను 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేసిన. నేను కొన్ని వీడియోలు నేను చూపెడతా. కొన్ని రాహుల్ గాంధీ టీంలో నేను పనిచేసిన. ఇప్పటి నేను కాంగ్రెస్ పార్టీలో పోంటే 2 నిమిషాల పని. నాకు అధికార పార్టీలో ఈరోజు నా పోస్టు కూడా వస్తుంది. నేను ఏ మంత్రి చూసినా, ఏ మంత్రి ఫోన్ కొట్టినా పని చేయ మంత్రే లేడు. అర్థమైందా? అవన్నీ నేను ఎందుకు కాదనుకుంటున్నా? మనకంటూ ఈ పుట్టుక సావు మధ్యలో ఓ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. లంగ పేరు దొంగ పేరు తెచ్చుకొని నేను మనోళ్ళకి అపకీర్తి తీయదలుచుకోవాలి. నా పక్కన ఉన్న మిత్రుని కూడా మంచి పేరు రావాలి. అసొంటిదో కల్వకుంట్ల కవిత అనే ఆమె పక్కన మీరు కూర్చొని మీ వాల్యూ పోగొట్టుకోవద్దు బ్రదర్. దయచేసి చెప్తున్నా, మీ సమయం వేస్ట్ చేసుకోకండి. మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని అనిపిస్తున్నా పక్కన కూర్చొని ఆమెతో తిరిగితే మీరు ఏం కాదు. మీరు ఆమె చెడ్డ పేరు, ఆమె తర్వాత చేసుకునే సెటిల్మెంట్లో మీకు ఇంకేం వాటాలేమి ఇయ్యది. ఎవరికి మీకేమన్నా 4 రూపాయలు ఇస్తుంది, మాకు పేమెంట్ ఇస్తుంది, మేము పోతున్నామంటే నేను 100% కాదన్న. మీరు 100% ఆ జాబ్ చేసుకుని అది మీ ఉద్యోగంలో భాగం. కానీ మీరు ఫ్రీగా సర్వీస్ చేస్తుండ్రు. మేము ఎమ్మెల్యే ఎంపీలం అవుతాం, మేము పార్టీలో పోయి ఏదో అవుతామంటే మాత్రం మీరు దయచేసి మీకు ప్రాధేయపడి చెప్తున్నా, ఆమె వెంబడి వెళ్ళకండి, ఆమె వెంబడి ఉండకండి. వేస్ట్, ఆ సమయం వేస్ట్ అసొంటి లేడీ చాలా డేంజర్ లేడీ ఆమె. నేను చెప్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి నేను 2 కుటుంబాల మధ్యలో ఈరోజు స్విచ్ పెట్టిండ్రు. సుజన్ అంటూ 2 కుటుంబాల మధ్యలో ఇంకా చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. నేను ఇది ఈరోజు వీళ్ళ అరాచకాలు చూసి ఈరోజు వాళ్ళు ఎవరు కూడా సరైన స్థితిలో మాట్లాడలేని పరిస్థితి చూసి పెట్టిన. ఆమె ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నోటీసులు పంపుతుంది, వాళ్ళకి నోటీసులు పంపుతుంది. ఈమె సొక్కం పూస లెక్క. ఆమె మాట్లాడుతుంటే సీఎం అంటే సిగ్గనిపించాలి.
సిగ్గనిపించాలే నువ్వు సీఎం ఏందని. నా పైసా ప్రతి పైసానే లెక్క చెప్తా. నీ బ్యూటీ పార్లర్కి నువ్వు ఎట్లా సంపాదించినావు చెప్పు ఒక్క పైసా. ఆమె ప్రతి మాట పచ్చి అబద్ధాలే ఉంటాయి. ఒక్క ప్రెస్ మీట్ ఒక వాస్తవం ఉండదు. ఆమెది రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలల్లో వీళ్ళు జనకులు వీళ్ళు. నాకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈరోజు నేను కల్వకుంట్ల కవిత మీద ఇన్ని కేసులు వేసిన కదా. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఎస్సీ ఎస్టీ సీట్లలో ఒక 50-60 మంది మీద ముందు చెప్పింది, ఇది సీక్రెటే కాదు. అభ్యర్థులను చూడమని ఎక్కడ అభ్యర్థి బాగుంటుందని కూడా చెప్పినాడు. ఆయన కోపం ఏంటంటే కవిత మీద నేను కేసులు వేసిన అని. కవిత గురించి మాట్లాడిన ఒకరోజు ఈ పెద్ద పెద్ద పనులని బంద్ చేయబ్బా నువ్వు అన్నాడు గాంధీ భవన్లో. ఈ యుద్ధాలు బంద్ చేసే అన్నాడు. కవిత గురించి మాట్లాడే నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ అడికోర్ గ్యాంగ్ గురించి నేను ఫోకస్ పెట్టినా కాబట్టి ఈరోజు నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్. అంతమింది ఏం లేదు. వీళ్ళు అనుకుంటారు ఇది తీసేస్తే జడ్సన్ బర్బాద్ అయిపోతే ఖతం అయిపోతుంది. అట్లా కాదు. నా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి నేను చిన్నారెడ్డి గారితో ఒకటే మాట అన్నా, సార్ నా సస్పెండ్ చేయాలని చేసేది సార్ అని చెప్పిన. సస్పెండ్ చేయకముందు నాకు కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఉండే. అది సస్పెండ్ చేసినాక ఇక నేను ఫ్రీ బర్డ్ అయిపోయాను. టోటల్గా పబ్లిక్ ఇష్యూస్ పైనే మాట్లాడి. కాబట్టి ఇది ఒక చిన్న ఇది. కానీ అఖిలేష్ రాకడం మాత్రం రేవంత్ రెడ్డికి 100% ఆయన పదవికి గండమే. ఎవరి మాట మీనాక్షి నటరాజన్ మాట వినకున్నా అఖిలేష్ మాట మాత్రం పక్క వినాల్సిందే. రేవంత్ రెడ్డి గారు చాలామందిని మేనేజ్, ఇంక్లూడింగ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియాను కూడా, ఆమెను కూడా మేనేజ్ చేసి ఈయన ముఖ్యమంత్రి గానికి ఆమె హెల్ప్ కూడా తీసుకుంది. కాబట్టి ఏ విధంగా లాబింగ్ చేయాలనో ఆ విధంగా లాబింగ్ చేసుకుంది. ఆయన ప్రజల కోసం ప్రజల తరఫున పెద్ద యుద్ధం చేసింది లేదు, పోరాటం చేసింది. చెప్పినా కదా, యుద్ధం చేసింది నేను, ఫలితం తీసుకుంది ఆయన. తక్కినోళ్ళు మీడియాలలో అన్నిలా మాట్లాడింది కానీ ఓపెన్గా బ్యాటిల్లా ఫైటింగ్ చేసినాం. ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలతో ముందుకు వస్తా. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగరులై ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే పాయింట్ ఉంటుంది, డ్రాయర్ లేపేస్తారు. అసలు దొంగనా కొడుకుల పాలనలో ఈరోజు తెలంగాణ ఉంది.